హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనము చైతన్య చరితామృతం ఆదిలీల మొదటి అధ్యాయంలో చతుశ్లోకి భాగవతం గురించి తెలుసుకోబోతున్నాం. చతుశ్లోకి భాగవతం అంటే ముఖ్యమైనటువంటి 4 శ్లోకాలు. వీటిని బీజ శ్లోకము అని కూడా అంటారు. ఈ శ్లోకాల యొక్క సారాంశమే శ్రీమద్ భాగవతం మొత్తం కూడా. వీటిని బీజ శ్లోకాలు అని అంటారు. యాక్చువల్గా భగవంతుడు బ్రహ్మదేవుడికి ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్మదేవుడికి భగవంతుడు చెప్పినటువంటి భాగవతం ఏదైతే ఉందో అది ఈ 4 శ్లోకాల్లోనే చెప్పారు. ఆ తర్వాత ఆ 4 శ్లోకాలని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అది పురాణాల రూపంలో ఇదంతా కూడా మనకి శ్రీమద్ భాగవతంలో వివరించడము అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎందుకు భగవంతుడు చతుశ్లోకి భాగవతం చెప్పాల్సి వచ్చింది అనేటువంటి సందర్భాన్ని మనం ఇంతకు ముందే చూసాం. యాక్చువల్గా ఇక్కడ కృష్ణదాస్ కవిరాజు గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే గురుతత్వం గురించి చెప్తున్నారు మనకి. గురుతత్వం గురించి చెప్తూ భాగవతం ఎలా వచ్చింది, బ్రహ్మదేవుడు గురించి మాట్లాడుతూ బ్రహ్మదేవుడు సృష్టి పూర్వం, సృష్టికి మన అంటే ఈ సృష్టి జరగడానికంటే ముందు ఆయన ఏ విధంగా తన గురువు అయినటువంటి భగవంతుడి ద్వారా ఎలా పొందారు జ్ఞానం అనేటువంటి దాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే బ్రహ్మదేవుడు భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగారు. భగవంతుని దర్శనం చేసుకున్నటువంటి బ్రహ్మదేవుడు అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటి అని అంటే 4 ప్రశ్నలు అడిగారు. ఆ 4 ప్రశ్నలు ఏమిటి అని అంటే, నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి వాడివి, కానీ నీకు భౌతిక రూపం ఎలా ఉంటుంది అని మొదటి ప్రశ్న అడిగారు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి నువ్వు భౌతికంగా ఎలా తెలుసుకోవాలి అని చెప్పు. ఆధ్యాత్మికమైనటువంటి నీకు భౌతిక రూపం ఎలా ఉంటుంది అని అడిగినటువంటిది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నీ యొక్క వివిధ శక్తులు ఏ విధంగా ఈ భౌతిక విశ్వంలో పనిచేస్తాయి, లేకపోతే ఈ నీ యొక్క వివిధ శక్తులు ఎలా పనిచేస్తాయి, ఇది రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న, నీ శక్తుల సంబంధంలో నువ్వు ఎలా పనిచేస్తావు, నువ్వు ఏ విధంగా ఈ భౌతిక విశ్వంలో ఈ యొక్క శక్తుల ఆధారంగా, ఈ శక్తులు నీ యొక్క శక్తులు ఆధారంగా ఎలా పనిచేస్తావు, నువ్వు ఎలా లీలలు చేస్తావు అని చెప్పాడు. ఇది మూడవ ప్రశ్న. ఇక నాలుగవ ప్రశ్న, బ్రహ్మదేవుడు ప్రార్థనగా అడిగారు, నువ్వు నన్ను మిథ్యా అహంకారం నుంచి, నీకు చేస్తున్నటువంటి సేవ నుంచి, సేవ వల్ల కలిగేటువంటి మిథ్యా అహంకారం నుంచి నన్ను ఎలా తొలగిస్తావు అని అడిగారు. 4 ప్రశ్నలు బ్రహ్మదేవుడు అడిగారు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మొదటి ప్రశ్న, నువ్వు ఏ విధంగా ఈ ఆధ్యాత్మికమై ఉండే భౌతిక రూపాన్ని తీసుకుంటావు. రెండవది, నీ యొక్క వివిధ శక్తులు ఎలా పనిచేస్తాయి. మూడవది, ఈ శక్తుల ఆధారంగా నువ్వు ఎలా పనిచేస్తావు, నీ లీలలు ఎలా పనిచేస్తాయి, నీ లీలలు ఎలా ఉంటాయి. ఇక నాలుగవది, నేను నీకు చేస్తున్నటువంటి సేవ కారణంగా ఆ సేవతోటి నాకు వచ్చేటువంటి మిథ్యా అహంకారం, లేదంటే ఆ సేవ వల్ల నాకు కలిగేటువంటి ఆ అటాచ్మెంట్ నుంచి నువ్వు నన్ను ఎలా రక్షిస్తావు అని 4 ప్రశ్నలు అడిగారు. ఈ 4 ప్రశ్నలకి సమాధానమే 4 శ్లోకాలలో మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన చతుశ్లోకి భాగవతంలో చెప్పబడింది. సో ఈ 4 ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందా లేదా అనేటువంటిది మనము చతుశ్లోకి భాగవతం విన్నప్పుడు మనకి అర్థం కావాలి. ఇంకొకటి, చతుశ్లోకి భాగవతం మనకి ఇంకా ఏం తెలియచేస్తుంది అంటే, చైతన్య చరితామృతంలోనే చైతన్య మహాప్రభు మనకి మధ్యలీలలో చెప్తారు. 25వ అధ్యాయంలో ఏమని చెప్తారంటే, చతుశ్లోకి భాగవతము అనేటువంటిది సంబంధ, అభిధేయ, ప్రయోజన తత్వాలను తెలియచేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఈ 4 శ్లోకాల్లో మనకి సంబంధ, అవిధేయ, ప్రయోజన తత్వాలు ఉన్నాయి అని మనకి అర్థం అవ్వాలి. ఈ 4 శ్లోకాలు విన్న తర్వాత బ్రహ్మదేవుడు అడిగినటువంటి 4 ప్రశ్నలకి సమాధానం అర్థం అవ్వాలి, సంబంధ తత్వము అర్థం అవ్వాలి, అవిధేయ తత్వము అర్థం అవ్వాలి, ప్రయోజన తత్వము కూడా అర్థం అవ్వాలి.
ఇవి ఈ చతుశ్లోకి భాగవతాన్ని విన్న మనందరికీ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇంకా మనకి చతుశ్లోకి భాగవతంలో చెప్పబడినటువంటి విషయాల గురించి మనం గనక చూసినట్లయితే, మొదటి శ్లోకంలో కృష్ణుడు భగవంతుడు ఏం మాట్లాడుతున్నారు అనంటే, అహం ఏవాగ్రమేవాగ్రే అహం ఏ అహం ఏవాసమేవాగ్రే నాణ్యద్ యత్ సదసత్ పరం పశ్చాదహం యదేతశ్చ యో అవశిష్యేత సోస్పృహం. ఓకే, సో ఇది మొదటి శ్లోకం, మొదటి బీజ శ్లోకం. కృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, సృష్టికి పూర్వము కేవలం నేనే ఉన్నాను, స్థూలము గాని సూక్ష్మము గాని లేదా బీజభూతమైనది కానీ ఏ దృగ్గోచరము లేదు. సృష్టి తరువాత సమస్తములోను కేవలం నేనే ఉన్నాను, ప్రళయం తరువాత కేవలం నేనే శాశ్వతంగా మిగిలి ఉన్నాను. ఇది మొదటిగా కృష్ణుడు చెప్పినటువంటి ఇది. యాక్చువల్గా మనం చూసినట్లయితే బ్రహ్మదేవుడు అడిగినటువంటి మొదటి ప్రశ్న, నువ్వు ఏ విధంగా ఈ భౌతిక విశ్వంలో అర్థం చేసుకోవాలి, అంటే నువ్వు ఏ విధంగా భౌతిక రూపాన్ని దాల్చుతావు అనేటువంటి ఆ ప్రశ్నకి సమాధానం మొదటి శ్లోకంలో వస్తుంది. అది ఎలా వస్తుందో మనం అర్థం చేసుకుందాం. అంతేకాదు ఇది సంబంధ తత్వాన్ని కూడా తెలియజేస్తుంది. యాక్చువల్గా మొదటి రెండు శ్లోకాలు సంబంధ తత్వాన్ని తెలియజేస్తాయి. మూడవ శ్లోకము మనకి ప్రయోజన తత్వాన్ని తెలియజేస్తుంది. నాలుగవ శ్లోకం మనకి అభిధేయ తత్వాన్ని తెలియజేస్తుంది. ఓకే, మొదటి రెండు శ్లోకాలు సంబంధ తత్వము, మూడవ శ్లోకము ప్రయోజన తత్వము, నాలుగవ శ్లోకము అవిధేయ తత్వం. ఓకే, కానీ క్వశ్చన్లకి ఆన్సర్ మాత్రం సీక్వెన్స్ గానే ఉంది. మొదటి ప్రశ్నకి మొదటి శ్లోకం, రెండవ ప్రశ్నకి రెండవ శ్లోకం, మూడవ ప్రశ్నకి మూడవ శ్లోకం, నాలుగవ ప్రశ్నకి నాలుగవ శ్లోకం. బ్రహ్మదేవుడు అడిగినప్పుడు 4 ప్రశ్నల్లో సీక్వెన్స్ లోనే చెప్పారు. మనందరికీ అనుకోవచ్చు, సంబంధ అవిధేయ ప్రయోజన కదండి ఆర్డరు, మరి ఎందుకు ముందు సంబంధ తత్వం చెప్పి తర్వాత ప్రయోజన తత్వం చెప్పి తర్వాత అవిధేయ తత్వం చెప్పారు? సీక్వెన్స్ ఎందుకు రివర్స్ చేశారు అని అంటే, బ్రహ్మదేవుడు అడిగిన సీక్వెన్స్ లోనే భగవంతుడు సమాధానం చెప్పారు కాబట్టి, బ్రహ్మదేవుడు అడిగిన సీక్వెన్స్ ప్రకారంగా ఆయన ప్రయోజన తత్వాన్ని ముందు అడిగారు, తర్వాత అవిధేయ తత్వాన్ని తర్వాత చెప్తున్నారు. అందుకని ఆ సీక్వెన్స్ కూడా మారింది. అయితే ఇందులో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, అహం అనేటువంటి పదాన్ని వాడుతున్నారు. అహం అంటే మనం జనరల్ గా మనకు తెలిసినటువంటిది ఏంటండి? అహం అంటే అహంకారం కదా, అహంకారం. అహం అంటే నేను అని అర్థం. అహం అంటే నేను అని అర్థం. అంటే మనకి భాగవతంలో మనకి తాత్పర్యంలో రాసినప్పుడు మనకి భగవద్గీతలో ఎలా రాశారు అని అంటే, అహం అని అంటే నేను, అంటే దేవాది దేవుడి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి గురించి మాట్లాడుతున్నారు. అయితే నేను సృష్టికి పూర్వం ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అహం ఏ అహం ఏవాసం ఏవాగ్రే. ఏవాగ్రే అంటే ఆగ్రే అంటే పూర్వం, ముందుగా, అన్నిటికంటే ముందు. ఓకే, అన్నిటికంటే ముందు అంటే సృష్టికి ముందు నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. తర్వాత నాణ్యత్ నాణ్యత్ యత్ సద్ అసత్ పరం. నాణ్యత్ యత్ సత్ అసత్ పరం. సత్ అసత్ అంటే కార్యకారణాలు. ఓకే, అసత్ అంటే కార్యకారణాలు. ఓకే, సత్ అంటే శాశ్వతం, అసత్ అంటే భౌతికం. ఓకే, ఇక్కడ సత్ అసత్ అంటే ఈ సత్ అసత్ అనేటువంటిది నాకు పరంగా లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సత్ అసత్ అనేటువంటిది నాకు పరంగా లేదు అనేటువంటి చెప్తున్నారు. ఇక్కడ సత్ అసత్ లో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు అన్యమైనటువంటిది కాదు, నేనే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు.
కార్యకారణాలు కూడా నేనే, కార్యకారణాలకు పరమైనటువంటి వాడని నేను అని చెప్తున్నారు. అంటే నిరాకార బ్రహ్మం ఉంది చూసారా, అది సత్, అది శాశ్వతం. అంటే కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, నిరాకార బ్రహ్మము కూడా నా నుండే వచ్చింది, నిరాకార బ్రహ్మానికి కూడా నేనే మూలము అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇక్కడ మనకి కృష్ణుడు ఏమేం చెప్తున్నారో మీరు అర్థం చేసుకున్నారు. మొదటగా సృష్టికి పూర్వం నేనున్నాను అంటే ఆ ఈ అసత్ అనేటువంటిది లేనప్పుడు కూడా నేనే ఉన్నాను అని చెప్తున్నారు. సత్తుకి అసత్తుకి నేనే మూలము, కానీ ఈ రెండిటికి నేను పరము. అన్యాత్, అన్యాత్ అంటే నా అన్యాద్, అన్యాత్ అంటే వాటికి పరమైనటువంటి వాడను నేను అని చెప్పడం. అంటే నిరాకార బ్రహ్మం భగవంతుడు అని ఎవరైనా అనుకుంటే కృష్ణుడు చెప్తున్నటువంటి తత్వాన్ని మనం గనక ఫాలో అయినట్లయితే నిరాకార బ్రహ్మము మూలము కాదు, నిరాకార బ్రహ్మానికి భగవంతుడు మూలము అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే. ఓకే. ఇక పశ్చాదహం యథేతశ్చ, పశ్చాత్, పశ్చాత్ అంటే తరువాత, పశ్చాత్ అంటే తరువాత, దేని తరువాత, ఇంతకు ముందు లైన్ లో ఏం చెప్పారు, సృష్టికి పూర్వం అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు సృష్టి తర్వాత అని చెప్తున్నారు. పశ్చాత్ అంటే తరువాత. పశ్చాత్ ఎవరున్నారట, పశ్చాత్ అహం అంటే నేనే ఉన్నాను, అంటే ఈ భౌతిక సృష్టిలోనూ నేనే ఉన్నాను. ఇప్పుడు మీరు చూడండి, సృష్టికి పూర్వం ఉన్నటువంటిది ఎవరు అని అంటే భగవంతుడు యొక్క సచ్చిదానంద విగ్రహ రూపం గురించి మాట్లాడుతున్నారు. అంటే భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు. భగవంతుడి యొక్క విస్తారాలు చాలా ఉన్నాయి. భగవంతుడు పురుషావతారాలుగా, భగవంతుడు లీలావతారాలుగా, భగవంతుడు శక్తి ఆవేశ అవతారాలుగా, భగవంతుడు నిరాకార బ్రహ్మముగాను అవతరించి ఉన్నారు. అంతేకాదు భగవంతుడు పరమాత్మగా కూడా విస్తరించి ఉన్నారు. సో మొదటి లైన్ లో భగవంతుడు ఏం మాట్లాడారు, అహం అనేటువంటిది అని అంటే సృష్టికి పూర్వం ఉన్నటువంటి అహం గురించి మాట్లాడుతున్నారు. అంటే భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు. అంటే కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు కంటే కూడా పూర్వం. ఓకే, నేను ఉన్నాను అని చెప్తున్నారు. అలానే నేను సృష్టింపబడినటువంటి సృష్టికి అన్యంగా నేనున్నాను, సత్ అసత్తులకి అన్యమైనటువంటి వాడని నేను అని చెప్తారు. అంటే నిరాకార బ్రహ్మానికి కూడా నేను అన్యమైనటువంటి వాడిని అని చెప్తున్నారు. నిరాకార బ్రహ్మమే భగవానుడు అని ఎవరనంటే అది తప్పు. అంటే మొదటి లైన్ లో మనకి భగవత్ తత్వం గురించి చెప్తున్నారు, మరియు నిరాకార బ్రహ్మతత్వం గురించి చెప్తున్నారు. ఆ భగవంతుడిని నేను అని చెప్తున్నారు, ఈ నిరాకార బ్రహ్మానికి పరమైన వాడను నేను అని చెప్తున్నారు. ఓకే. కాబట్టి మొదటి లైన్లో అది తెలిసిపోయింది. ఇక రెండవ లైన్లోకి వచ్చేసరికి పశ్చాదహం అంటే పశ్చాదహం యథేతశ్చ, సృష్టింపబడిన తరువాత కూడా నేనే ఉన్నాను అని చెప్తున్నారు. అంటే సృష్టింపబడిన తరువాత నేను ఉండడం అంటే ఎలా ఉన్నారు చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఈ భౌతిక సృష్టిలో భగవంతుడు ఎలా ఉన్నారు? ఈ భౌతిక సృష్టిలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు. అంటే ఇక్కడ పరమాత్మ తత్వం గురించి చెప్తున్నారు పరమాత్ముడు. కదా. భగవంతుడు ఇక్కడ పరమాత్మ తత్వం గురించి చెప్తున్నారు. మనం ఇక్కడ భగవంతుడి గురించి తెలుసుకుంటున్నామండి. సంబంధ జ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం. సంబంధ జ్ఞానము అని అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం. ఈ భౌతిక తత్వంలో నేను ఎలా ఉన్నాను అంటున్నారు అంటే పరమాత్మ రూపంలో నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంతేకాదు భగవంతుడు ఈ భౌతిక విశ్వంలో అనేక అవతారాలుగా కూడా వస్తున్నారు. లీలావతారాలు, గుణావతారాలు, తర్వాత శక్తి ఆవేశ అవతారాలు కదండి. ఇన్ని అవతారాలుగా కూడా ఉన్నారు. అంటే పశ్చాదహం, పశ్చాదహం యథేతశ్చ అంటే నేను ఈ సృష్టింపబడిన తర్వాత కూడా సృష్టిలో కూడా నేను ఉన్నాను అని అంటే భగవంతుడు తన అవతారాల గురించి మాట్లాడుతున్నారు, తన పరమాత్మ స్వరూపం గురించి కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ. ఓకే. నిజానికి ఈ సమస్త భౌతిక విశ్వం ఉంది చూసారా, భగవంతుడితో సృష్టింపబడినటువంటి సమస్త భౌతిక విశ్వం ఉంది చూసారా, అది భగవంతుడి యొక్క భౌతిక రూపము. భగవంతుడి యొక్క భౌతిక రూపము. ఇప్పుడు మనకి ఎలా అయితే భౌతిక రూపం ఈ శరీరం వల్ల కలిగిందో అలా భగవంతుడికి భౌతిక రూపం ఏంటంటే భౌతిక విశ్వం. ఈ విశ్వం మొత్తం కూడా భగవంతుడి యొక్క భౌతిక రూపం. ఇదేనండి ఆయన అడిగింది ప్రశ్న. బ్రహ్మదేవుడు మొదటి ప్రశ్న ఏమడిగాడు, నువ్వు ఏ విధంగా భౌతిక విశ్వంలో అర్థం భౌతికం చేసుకోవాలి, యొక్క ఆధ్యాత్మికమైనటువంటి నీవు
ఎలా భౌతికంగా విస్తరించావు అనేటువంటి ప్రశ్న అడిగారు కదా. దానికి సమాధానమే మనకి ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు. పశ్చాదహం యదేతశ్చ. సృష్టింపబడిన తర్వాత పోషకుడుగా భగవంతుడు ఉన్నారు. సృష్టింపబడిన తర్వాత పరమాత్మగా భగవంతుడు ఉన్నారు. భౌతిక విశ్వం సృష్టింపబడిన తర్వాత వివిధ అవతారాలుగా భగవంతుడు అవతరిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఎన్ని తత్వాలు వచ్చాయండి? భగవత్ తత్వం వచ్చింది, నిరాకార బ్రహ్మతత్వం వచ్చింది, పరమాత్మ తత్వం వచ్చింది, వివిధ భగవంతుడి యొక్క అవతారాల గురించి కూడా మనకి వచ్చేసింది. ఇక ఏ అవశిష్యేత సో సో అస్మ్యహం. అవశిష్య అంటే అవశిష్య అంటే అవశేషం అంటే ఏది మిగిలి ఉంటుందో, మిగిలిపోయింది ప్రభుజీ. మిగిలిపోయిన అంటే మిగిలిపోయింది అంతా నశింపబడిపోయిన తరువాత మిగిలేది నేను అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. సమస్త సృష్టి ప్రళయానికి లోనైన తరువాత మిగిలిపోయేది నేను అని చెప్తున్నారు భగవంతుడు. ఓకే. అంటే 3 సార్లు అహం అనే పదం వచ్చింది. ఒకసారి సృష్టికి పూర్వం అహం, ఒకసారి సృష్టింపబడిన తర్వాత అహం, ఇంకొకసారి సృష్టి ప్రళయానికి లోనైన తర్వాత అహం. ఓకే. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సింది, సృష్టికి పూర్వం నేను ఉన్నాను అనే పదానికి మీనింగ్, నేను ఉన్నాను అని అంటే భగవంతుడు తన రూపంలో ఉన్నారు, భగవంతుడు తన ధామంలో ఉన్నారు. అంటే సృష్టికి పూర్వం ఏముంది అని? భగవంతుడు ఉన్నారు, భగవంతుడి యొక్క ధామం కూడా ఉంది. భగవంతుడు ఎక్కడ ఉంటారండి? తన ధామంలో ఉంటారు. అంటే ఈ సృష్టి ఏమీ గోలో లేనప్పుడు కూడా భగవంతుడు ఉన్నారు, భగవంతుడి యొక్క ధామం కూడా ఉంది. ధామం లేకుండా రూపం ఉండదు కదా. కృష్ణుడు ఇక్కడ నిరాకార బ్రహ్మం గురించి చెప్పట్లేదు. సృష్టికి పూర్వం నేనున్నాను అని అంటే భగవద్ రూపం గురించి చెప్తున్నారు. ఆ భగవద్ రూపం ఉంది అని అంటే భగవద్ రూపానికి ఒక ధామం కూడా ఉంది. భగవద్ రూపానికి ఒక ధామం ఉంది అని అంటే భగవంతుడు అక్కడ కూడా లీలలు చేస్తూ ఉంటారు. భగవంతుడి యొక్క పార్షదులు ఉన్నారు, భగవంతుడి యొక్క విశుద్ధ భక్తులు ఉన్నారు. అక్కడ కూడా యశోదామాత ఉంది, అక్కడ కూడా నంద మహారాజు ఉన్నారు, అక్కడ కూడా రాధారాణి ఉంది, అక్కడ కూడా గోపికలు ఉన్నారు, అక్కడ కూడా గోపబాలురు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సృష్టికి పూర్వమే ఉన్నారు. అలానే సృష్టికి పూర్వము తాను ఉన్నారు అనంటే సృష్టింపబడక ముందు తనకు ఉన్నటువంటి అనేక వైకుంఠ లోకాలు కూడా ఉన్నాయి. అందుకని తను ఏమని చెప్పారు? సృష్టింపబడిన తరువాత కూడా నేనే ఉన్నాను అనంటే నేను అవతారాలుగా నేను నేను ఈ సృష్టిలోకి వస్తున్నాను, అవతరిస్తున్నాను అని చెప్తున్నారు. మరి ఈ అవతారాలని ఎక్కడి నుంచి వస్తున్నాయి? వైకుంఠ లోకాల నుంచి వస్తున్నాయి. అంటే సమస్త వైకుంఠ లోకాలు కూడా సృష్టికి పూర్వం ఉన్నాయి. సృష్టికి పూర్వం నేనున్నాను అని అంటే సమస్త వైకుంఠ లోకాలు ఉన్నాయి, సమస్త వైకుంఠ లోకాలలో ఉన్నటువంటి వివిధ అవతారాలు ఉన్నాయి, కృష్ణ భగవానుడు ఉన్నారు, గోలోక వృందావనం ఉంది. అంతేకాదు భగవంతుడి యొక్క వివిధ భక్తులు పార్షదులు అందరూ ఉన్నారు సృష్టికి పూర్వం. సృష్టింపబడిన తర్వాత భగవంతుడు ఉన్నారు అని అంటే వివిధ అవతారాల రూపంలో భగవంతుడు ఉన్నారు, పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నారు. సృష్టి నశించిన తర్వాత కూడా భగవంతుడు ఉన్నారు అంటే తిరిగి మళ్ళీ వైకుంఠ లోకాల గురించి, తిరిగి మళ్ళీ గోలోక బృందావనం గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం. ఓకే. మొదటి శ్లోకంలో మనకి సంబంధ జ్ఞానం తెలుస్తుంది. భగవంతుడికి సంబంధించిన సంబంధ జ్ఞానం మనకి ఏం తెలియజేస్తుందండి? భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం తెలియజేస్తుంది. రెండవది మనకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది సంబంధ జ్ఞానం. ఓకే. మనకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది సంబంధ జ్ఞానం. ఇది చతుశ్లోకి భాగవతంలో మొదటి శ్లోకం. బ్రహ్మదేవుడు అడిగినటువంటి మొదటి ప్రశ్నకి సమాధానం సంబంధ జ్ఞానానికి సంబంధించి ఒక హాఫ్. ఓకే. ఇక రెండవ ప్రశ్న ఏమడుగుతున్నారండి బ్రహ్మదేవుడు? రాసుకున్నారా మీరు? ఎవరైనా గుర్తుందా? రెండవ ప్రశ్న ఏమడిగారు? నీ యొక్క వివిధ శక్తులు ఎలా భౌతికంగా ఎలా పనిచేస్తున్నాయి? పనిచేస్తాయి, నీ శక్తులు భౌతికంగా ఎలా పనిచేస్తాయి? లేదు, అది మూడవ ప్రశ్న. ఓకే. రెండవ ప్రశ్న నీ యొక్క వివిధ శక్తులు ఎలా పనిచేస్తాయి? అంతేనండి, అదేనా ప్రశ్న? ఎలా పనిచేస్తాయి? ఉమ్. అదే ప్రభుజీ మీరు చెప్పింది. కదా. నీ యొక్క చేస్తాయి ఎలా కనుక్కోవాలి? ఉమ్.
లేదు మాతాజీ, రెండవ ప్రశ్న నేను చెప్పింది, నీ యొక్క వివిధ శక్తులు ఈ భౌతిక, సారీ, నీ యొక్క వివిధ శక్తులు ఎలా పనిచేస్తాయి అని చెప్పాను. ఓకే. నీ యొక్క వివిధ శక్తులు ఏ విధంగా పనిచేస్తాయి? భగవంతుడి యొక్క వివిధ శక్తులు ఏంటండి? ప్రభుజీ చిన్న ఇది ప్రభుజీ, చిన్న ఉమ్, సందేహం ప్రభుజీ. ఇప్పుడు మీరు బహిరంగ శక్తి, ఆంతరిక శక్తి, తటస్థ శక్తి ప్రభుజీ. ఉమ్. చెప్పండి మాతాజీ, ప్రభుజీ, చెప్పండి మాతాజీ. మరి ఈ సృష్టి జరగక ముందు కూడా యశోదామాత ఉన్నారు, లీలలు జరుగుతున్నాయనేసి అని అన్నారు ఉమ్, కదా ప్రభులో. ఆ ప్రభుజీ ఆయన మామూలుగా అయితే ఆ మాకు చదువుకున్న ప్రకారము ఆయన ద్వాపర యుగంలో ఉన్నప్పుడు ఆ ఈ లీలలు చేయడానికి అని చెప్పి యశోదామాత అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ వాళ్ళని త్వరగా చెప్పండి కోసం మాతాజీ. వాళ్ళకు వచ్చారనేసి అని విన్నాం కదా ప్రభుజీ. ఉమ్. అయితే అంటే ఇప్పుడు అయితే అక్కడ లీలలు గోలోక చేసేవాళ్ళు జరుగుతూనే ఉంటాయని గోలోక చెప్పారు కదా వృందావన ప్రభుజీ. ధామంలో కూడా లీలలు చేస్తారు కృష్ణుడు. చేయరన్నారా? అక్కడ లీలలు చేయకపోతే ఎందుకు మనం గోలోక ధామానికి వెళ్ళడం? అక్కడ కూడా గోలో యశోదమ్మ ఆయన ప్రభుజీ ఉండేది. అక్కడ కూడా ఉన్నారు. అక్కడ కూడా యశోదామాత ఉన్నారు. అక్కడ కూడా నంద మహారాజు ఉన్నారు. అక్కడ కూడా గోపబాలురు ఉన్నారు. అక్కడ కూడా లీలలు జరుగుతాయి. అక్కడ కూడా గోవులు ఉన్నాయి కృష్ణుడికి. ఓకే. అంటే అది సపరేట్ వైకుంఠ మా గోలోక ప్రభుజీ, లేకపోతే ఈయన వృందావనమే భూలోక వృందావనంగా వచ్చింది ఉండే గోలోకం. ప్రతిబింబం. ఓకే. ఓకే. భగవంతుడి యొక్క గోలోక ధామమే ఇక్కడ భూమి మీద వృందావనంగా అవతరించింది. అందుకని వృందావనం చాలా పవిత్రమైంది. ఓకే. నాకు వాయిస్ సరిగా వినిపించట్లేదు మాతాజీ. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందా ఇంకా? ప్రభుజీ వినిపించట్లేదు ప్రభుజీ, మీది వాయిస్ ముందు బ్రేక్ వెనక అవుతుంది వస్తుంది వాయిస్. ప్రభుజీ. ఇక్కడ ఇక్కడ ఎస్ మాతాజీ. హరే కృష్ణ. వినిపిస్తుందా? ఇప్పుడే ఇప్పుడు వినిపిస్తుందా? స్టక్ అయింది. ఇప్పుడు ఓకే ప్రభుజీ. స్థూలం గాని సూక్ష్మం గాని త్వరగా బీజభూతం చెప్పండి మాతాజీ మీ ప్రకృతిలో డౌట్. లేదు అంటే ఏంటి ప్రభుజీ? చెప్పాను కదా, సత్ అసత్ అని చెప్పాను కదా, అదే స్థూల సూక్ష్మం అంటే. ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. ఆధ్యాత్మికమైనది అసత్యం అంటే భౌతికమైనది, అంతే కదా? భౌతిక జగత్తు, స్థూల జగత్తు సూక్ష్మమైనది అంటే ఏంటంటే అక్కడ నిరాకార బ్రహ్మ. భౌతికమైనది. స్థూల జగత్తు అంటే ఓకే. ఓకే మాతాజీ, నాది ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. ఎస్ ప్రభుజీ. ఇప్పుడు కూడా వినిపిస్తుందా? అసలు వినిపించట్లేదా? వాయిస్ పడుతుంది ప్రభుజీ బాగా. బాగా బ్రేక్ అవుతుంది ప్రభుజీ. మాకైతే బాగా వినపడుతుంది ప్రభుజీ. మాకు కూడా పర్లేదు ప్రభుజీ, వినబడుతూనే ఉంది. ఓకే. ఓకే. సో మొదటి శ్లోకం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు రెండవ శ్లోకం చదువుకుందాం. రెండవ శ్లోకం సునీత కంఠం నేను మాతాజీ. రితేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతి తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః. తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః. నేను లేకుండా సత్యముగా ప్రతీతమయ్యేది ఏది కలదో అది నిక్కముగా నా మాయయే. ఎందుకంటే నేను లేకుండా ఏదియును అస్తిత్వాన్ని కలిగి ఉండదు. నిజ వెలుగు యొక్క ప్రతిబింబం వంటిది. ఏలనంటే వెలుగులో నీడలు కాని ప్రతిబింబాలు కాని ఉండవు.
భాష్యము కడచిన శ్లోకములో పరతత్వము దాబడినాయి. పూర్ణ సత్యాన్ని నిజంగా తెలుసుకోవడానికి మనిషి సాపేక్ష సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. మాయా లేదా ప్రకృతి అని పిలువబడే సాపేక్షపడింది. మాయకు స్వతంత్ర ఉనికి లేదు. అల్పబుద్ధి కలవాడు మాయ యొక్క అద్భుతమైన కలాపాలచే మోహితుడైనను వాటి వెనుక భగవంతుని నిర్దేశము మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని భగవద్గీతలో 9.10 చెప్పబడింది. ప్రకృతి శ్రీకృష్ణుని పర్యవేక్షణ జీవనం సృష్టిస్తున్నది. మాయ యొక్క నిజమైన స్వభావము అంటే భౌతిక జగత్తు యొక్క మాయా అస్తిత్వము శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా సత్యము వస్తువు సాపేక్ష సత్యము తన ఉనికి కొరకు పరమసత్యముతో గల సంబంధంపై ఆధారపడి ఉంటుంది. మాయ సాపేక్ష సత్యం పరతత్వం యొక్క శక్తి అని వివరించబడింది. పూర్ణ సత్యమునకు సాపేక్ష సత్యమునకు భేదమును తెలుసుకోవడం కష్టం, ఉపమానం ఇవ్వబడింది. పరమసత్యాన్ని సూర్యునితో పోలిస్తే ప్రతిబింబము చీకటి దాని సాపేక్ష సత్యాలు అవుతాయి. సూర్యకాంతి అభావమే చీకటి, సూర్యకాంతి చొచ్చుకు రావడమే ప్రతిబింబము. చీకటికి గాని ప్రతిబింబానికి గాని స్వతంత్ర ఉనికి లేదు. సూర్యకాంతి నిరోధింపబడినప్పుడు ఉదాహరణకు ఎవరైనా సూర్యునికి ఎదురుగా నిలబడితే అతని వెనుక భాగము చీకటి. చీకటి సూర్యుని అభావంలో ఉంటుంది కనుక అది సూర్యునికి సాపేక్షం అవుతుంది. జగత్తు నిజమైన సూర్యకాంతితో పోల్చబడుతుంది. భౌతిక జగత్తు సూర్యుడు కనిపించని చీకటి ప్రాంతంతో పోల్చబడుతుంది. భౌతిక జగత్తు అది పరమ సూర్యకాంతి అయిన పరమసత్యపు వికృత ప్రతిబింబం వల్లనే జరుగుతుంది. అది వేదాంత సూత్రములలో ధ్రువపరపబడింది. దాని సారము పరమ సత్యములోనే ఉన్నది. చీకటి సూర్యునికి అనంత దూరంలో ఉంటుంది. అదే విధంగా భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకు అనంత దూరంలో ఉంటుంది. ప్రాంతాలచే తమ మోహగ్రస్తులు కాక పరతత్వపు కాంతిమయ ప్రాంతాలను అంటే యోగి ధామ చేరడానికి యత్నించమని వేదాలు మనకు మార్గం. ఆధ్యాత్మిక జగత్తు దేదీప్యమానంగా వెలుగుతుంటుంది, కానీ భౌతిక జగత్తు చీకటిమయము. భౌతిక జగత్తులో చీకటిని పారద్రోలడానికి సూర్య వివిధ రకాలైన కృత్రిమ దీపాలు అవసరమవుతాయి. ముఖ్యంగా రాత్రి వేళ అవి మరీ అవసరమవుతాయి. ఎందుకంటే స్వభావ రీత్యా భౌతిక జగత్తు చీకటి ప్రాంతం. 15.6 లో తెలుపబడినట్లు భగవంతుడి ధామంలో సూర్యకాంతి వెన్నెల లేదా విద్యుత్ శక్తి ద్వారా వెలుగుకు అవసరమే ఉండదు, ఎందుకంటే అసమానమై ఉంటుంది. సాపేక్షమైనది తాత్కాలికమైనది పరమసత్యానికి అత్యంత దూరంగా ఉన్నదే మాయా లేదా అవిద్య అని పిలువబడుతుంది. భగవద్గీతలో మాయ 2 రకాలుగా ప్రదర్శితమవుతుంది. న్యూనమాయ జడ పదార్థము, ఉన్నతమాయ జీవుడు. భౌతిక జగత్తు యొక్క మాయ నిర్మాణాలలో కర్మలకు కేవలము ఈ సందర్భంలో జీవులు మాయగా పిలువబడతారు. నిజానికి జీవులు మాయ కాదు, ఎందుకంటే వారు భగవంతుని ఉన్నత శక్తి అంశాలు మాయచే కప్పబడకుండా ఉండగలరు. ఆధ్యాత్మిక జగత్తులోని జీవుల కర్మలు మాయ కాదు, అది ముక్తాత్ముల నిజమైన నిత్య కర్మలు. ఓకే. ప్రత్యర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని. ఓకే. సో ప్రతీయేత అంటే చూసేదంతా అని. ఓకే. ఇక్కడ పరమ సత్యం సాపేక్ష సత్యం గురించి మాట్లాడుతున్నారు. పరమ సత్యం సాపేక్ష సత్యం గురించి మాట్లాడినప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం. రెండవ ప్రశ్న అదే కాబట్టి రెండవ ప్రశ్నకి ఇది సమాధానం. ప్రతీయేత నా ప్రతీయేత చాత్మని. అయితే అర్థం యత్ ప్రతీయేత అంటే ఏదైతే కనిపిస్తుందో అది నిజం. ఎప్పుడు 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 అంటే అది భగవంతుడి సంబంధంలో మనం చూడగలిగినప్పుడు, కృష్ణుడి సంబంధంలో మనం చూడగలిగినప్పుడు అది నిజం. ఏదైతే మనకి కనిపిస్తుందో దాన్ని మనం భగవంతుడి యొక్క సంబంధంలో గనక మనం చూడకపోతే అది మాయ.
ఓకే, ఇక్కడ యోగమాయ మాయా గురించి చెప్తున్నారు. భగవంతుడి సంబంధంలో మనం చూడగలిగితే అది యోగమాయ, భగవంతుడి సంబంధంలో మనం చూడలేకపోతే అది మహామాయ. ఓకే, అంటే ఇప్పుడు ఈ మాయ ఎలా పనిచేస్తుంది, ఈ మహామాయ ఎలా పనిచేస్తుందో మనకి అర్థం కావాలి. తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథాతమః. అంటే ఈ మాయ ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. అంటే చీకటి వెలుగు మనము అర్థం చేసుకోవాలి. చీకటి వెలుగు, యథాభాసో యథాతమః. మనకి వెలుగు ఉంటేనే కదండి మనకి నీడ ఉండేది. వెలుగు లేకుండా నీడ కనిపిస్తుందా? ఉం? సూర్యుడు లేకపోతే నీడ ఉంటుందా? ఒక మనిషి నిలబడితే ఆ మనిషి నీడ కనపడాలి అంటే సూర్యుడు ఉంటేనే కదా కనిపించేది. అంటే ఫస్ట్ మనం భౌతిక మాయ గురించి మాట్లాడదాం. ఇక్కడ రెండు శక్తుల గురించి చెప్పారు కృష్ణుడు. ఒకటి ఆ, మహామాయ గురించి, రెండవది యోగమాయ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మహామాయ గురించి చెప్పినప్పుడు మహామాయ రెండు విధాలుగా పనిచేస్తుంది. మహామాయ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి అవిద్యాశక్తి, రెండు విద్యాశక్తి. మహామాయ రెండు విధాలుగా పనిచేస్తుంది మనకి. ఒకటి అవిద్యాశక్తి, రెండవది విద్యాశక్తి. అంటే ఒకటి చీకటి, ఒకటి వెలుతురు. అవిద్యాశక్తి అంటే చీకటిలాగా, విద్యాశక్తి అంటే వెలుతురులాగా. ముందు భగవంతుడి యొక్క మహామాయకు ఉన్నటువంటి అవిద్యాశక్తి ఎలా ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే అవిద్యాశక్తి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు తెలియజేస్తుంది మనకి. చీకట్లో మనము లేనిది ఉంది అని అనుకుంటాం, ఉన్నది కూడా మనకు కనపడదు, లేదు అని అనుకుంటాం కదండి. అది అవిద్యాశక్తి యొక్క ప్రభావం. అంటే భౌతిక మాయ యొక్క ఒక శక్తి విద్యాశక్తి, రెండవ శక్తి అవిద్యాశక్తి. అవిద్యాశక్తి మనకి ఉన్నది లేనట్లుగా చూపిస్తుంది, లేనిది ఉన్నట్లుగా చూపిస్తుంది మనకి. ఎండమావులు నిజంగా ఉన్నాయా? ఎడారిలో నీళ్లు ఉన్నాయా? లేవు ప్రభుజీ. కానీ మనకు ఎలా కనిపిస్తుంది? ఉన్నట్లు కనిపిస్తుంది, ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది అవిద్యాశక్తి అన్నమాట. అవిద్య, భగవంతుడి యొక్క అవిద్యాశక్తి కారణంగా మనకి లేనిది ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఉన్నది కూడా కనపడదు, ఉన్నది లేనట్లు అనిపిస్తుంది. అది ఎప్పుడు మనం చీకట్లో నడుస్తున్నాం అనుకోండి. చీకట్లో నడుస్తూ ఉన్నప్పుడు ఒక చోట ఎక్కడైనా రోడ్డు మీద గుంట ఉంది అనుకోండి, మనకు తెలుస్తుందా? రోడ్డు మీద గుంట ఉంటే కనపడదు ప్రభుజీ. కనపడదు. కానీ లేదా అది నిజంగా? అదే చీకటితో ఉంది నిజానికి ప్రభుజీ. రోడ్డు మీద గుంటలు ఉన్నాయి, కానీ చీకట్లో ఉండడం, అజ్ఞానంలో ఉండడం వల్ల మనకి కనపడట్లేదు. ఇది కూడా అవిద్యాశక్తి యొక్క కారణం. యోగమాయకు మహామాయకు ఉన్నటువంటి అవిద్యాశక్తి కారణంగా మనకి ఉన్నా కానీ లేనట్లు అనిపిస్తుంది. మనం చీకట్లో నడుస్తున్నాం అనుకోండి, పాము ఉందనుకోండి దారిలో, మనకు కనపడదు కదా. పాము మీద కాలేసే అవకాశం ఉంది. లేదంటే ఒక రోడ్డు మీద హోల్స్ ఉంటాయి కానీ మనకు కనపడవు. ఇది అవిద్య. అంటే చీకటి ఎగ్జాంపుల్ తో తీసుకొని చెప్తున్నాం అవిద్యాశక్తి ఎలా పనిచేస్తుంది అనేటువంటిది. ఓకే, భ్రమలో ఉంటాం అనమాట. మనం భ్రమలో ఉంటాం. మాయ ప్రభావం అలా ఉంటుంది. మనం భ్రమలో ఉంటాం. ఉన్నా కానీ లేనట్లు అనిపిస్తుంది, లేకపోయినా కానీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఉదాహరణకి మనందరం త్వరలో వృందావనం వెళ్ళబోతున్నాం. ఓకే, ఆల్రెడీ వృందావనం వెళ్ళిన వాళ్ళకి కొన్ని అనుభవాలు ఉంటాయి. అక్కడికి వెళ్తే మనకి కోతులు చాలా ఉంటాయి. ఓకే, ఆ కోతులు కళ్ళజోళ్ళు తీసుకుని వెళ్ళిపోతాయి. మన దగ్గర ఉన్న కళ్ళజోళ్ళు తీసుకుని వెళ్ళిపోతాయి. మనకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అని అంటే, ఒక్కసారి ఆలోచనలు వస్తాయన్నమాట. ఎలా వస్తాయంటే, నిజంగానే కోతుంది, కోతి వచ్చి నా కళ్ళజోడు తీసుకొని పోయింది,
కళ్ళజోడిని కొరికేసింది, పడేసింది, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నిజానికి కోతి నిజంగా వచ్చి చేసిందా అంటే చెయ్యలేదు. మనకు ఆల్రెడీ ఉన్న ఇంప్రెషన్ కారణంగా నిజంగానే కోతి వచ్చి చేసిందేమో అని భయపడతాం మనం. కొన్నిసార్లు మనకి కళలు కూడా వస్తాయి. ఏదో కళల్లో కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఏదో ప్రమాదానికి లోనైనట్లు అలానే వస్తాయి. అది నిజంగా జరగలేదు, కానీ జరిగింది అని అనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి భ్రమ. ఇదంతా కూడా అవిద్యాశక్తి కారణం. మహామాయ యొక్క అవిద్యాశక్తి కారణంగా మనకి అలా అనిపిస్తుంది. ఇక మహామాయ యొక్క విద్యాశక్తి ఎలా పనిచేస్తుంది అంటే వెలుతురులో ఉన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుందండి? ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తుంది, లేనిది కనపడదు. ఉన్నది కనిపిస్తుంది, లేనిది కనపడదు. వెలుతురులో అంతే కదండి. వెలుతురులో అంతే కదా. మనం వెలుతురులో ఉంటే మనకి ఏదైనా కనిపిస్తుంది అంటే అది ఉంటే కనిపిస్తుంది, మనకి ఏదైనా కనిపించట్లేదు అంటే అది లేకపోతే కనపడదు. అది విద్యాశక్తి. ఇది భౌతిక విద్య, భౌతిక అవిద్య గురించి మాట్లాడుతున్నాం మనం. ఇది భౌతిక విద్య, భౌతిక అవిద్య ఎలా పనిచేస్తుంది అనేటువంటిది మనం చెప్తున్నాం. ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి మీద మహామాయ యొక్క విద్యాశక్తి కనుక పనిచేసింది అనుకోండి, మన మీద మహామాయ యొక్క విద్యాశక్తి పనిచేసింది అనుకోండి, అంటే మనం సరిగ్గా అన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. దీని కారణంగా మనం కృష్ణ చైతన్యంలో పురోగమించడానికి అవకాశం ఉంటుంది. పురోగమించే అవకాశం ఉంటుంది. మనం అందరం కూడా భక్తులు అయ్యే అవకాశం ఉంటుంది. నిజమైనటువంటి ఆ యోగమాయ ప్రభావంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మహామాయ ప్రభావం నుంచి యోగమాయ ప్రభావం వెళ్ళాలి అని అంటే ముందు మహామాయ యొక్క అవిద్యా ప్రభావంలో మనం ఉండకూడదు, మన యొక్క విద్యాశక్తి ప్రభావంలో ఉండాలి. కనీసం ఉంటే మనకి ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు అనేటువంటిది జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంతో మనం తెలుసుకోగలుగుతాం. ఆ జ్ఞానంతో మనము కృష్ణ చైతన్యం సరి అయినటువంటి భక్తి మార్గము అనేటువంటిది కూడా మనం తెలుసుకోగలుగుతాం, భక్తులు కూడా కాగలుగుతాం. అదే మనం అవిద్యాశక్తి యొక్క ప్రభావంలో ఉన్నాం అనుకోండి, మనకి ఏమీ తెలియదు, భ్రమలో ఉంటాం కదా. అలాంటి భ్రమలో మనము ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియదు. సో అది విద్యాశక్తి, అవిద్యాశక్తి. ఇక యోగమాయ. యోగమాయ యొక్క ప్రభావంలో కూడా ఇలానే జరుగుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. యోగమాయ యొక్క ప్రభావంలో కూడా కొన్నిసార్లు ఉన్నది ఉన్నట్లుగా చూస్తాము, కొన్నిసార్లు ఉన్నది కూడా మనం చూడలేము. యోగమాయ యొక్క ప్రభావంలో కూడా అది ఎలా సాధ్యమవుతుంది? అది ఎలా? యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి యశోదామాత శ్రీకృష్ణ భగవానుడు తన నోటిలో సమస్త విశ్వాన్ని చూపించారు. ఓకే, అంటే యాక్చువల్గా యశోదామాతకి శ్రీకృష్ణ భగవానుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం వాత్సల్య సంబంధం, ప్రేమ సంబంధం. కృష్ణుని వాత్సల్య భావం కారణంగా ఒక చిన్న పిల్లవాళ్ళ చూస్తుంది, చిన్న బాబుగా చూస్తుంది, తన పుత్రుడుగా చూస్తుంది. కానీ కృష్ణుడు ఒక క్షణానికి ఏం చేశారు? ఒక క్షణం కోసం సమస్త విశ్వం లానులో ఉంది అనేటువంటి విషయాన్ని చూపించారు. సమస్త విశ్వం అంటే సమస్త ఐశ్వర్యాలు నాలోనే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒక క్షణం కోసం చూపించారు. చూపించినప్పుడు యశోదామాతకి కనిపించింది, మొత్తం విశ్వం మొత్తం కనిపించింది. ఆ విశ్వంలో తనను తాను కూడా చూసుకుంది. ఆ విశ్వంలో తనను తాను కూడా చూసుకుంది. ఎలా చూసుకుంది? నేను ఒక వృందావనంలో ఉన్నాను, ఆ వృందావనానికి ఒక రాణిని, నా దగ్గర ఇన్ని గోవులు ఉన్నాయి, నేను వృందావనంలో ఉన్నటువంటి గోపికలందరికీ కూడా యజమానిని అనేటువంటి భావంలో తనను తాను చూసుకుంది. ఒక క్షణానికి తనను తాను చూసుకుంది. అంటే ఇది యోగమాయ యొక్క ప్రభావం. అంటే భగవంతుడి యొక్క శక్తి అనేటువంటిది, యోగమాయ శక్తి అనేటువంటిది భక్తుల మీద ఎలా ప్రభావం చూపించింది అని అంటే, కొంత సమయానికి అది కనపడకుండా చేస్తుంది, కానీ కొంత సమయానికి కనపడేలా చేస్తుంది. అంటే నిజమే, భగవంతుడిలోనే సమస్త విశ్వము ఉందనేటువంటి విషయం నిజమే. కానీ యోగమాయ ప్రభావం కారణంగా యశోదమాత దాన్ని తెలుసుకోలేకపోయింది. అదే యోగమాయ కారణంగా కొంత సమయానికి మాత్రం చూపించగలిగింది. అయితే ఈ లీల ఎందుకు చేయాల్సి వచ్చింది?
ఈ లీల చేయడం వల్ల ఏం జరిగింది? ఎందుకు యోగమాయ ఇలా ప్రవర్తిస్తుంది, ఇలా 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 ప్రభావం చూపిస్తుంది భక్తుల మీద అని అంటే, యాక్చువల్గా యశోదామాత యొక్క వాత్సల్య ప్రేమని పరీక్షించాలి అని అంటే ఇలాంటి ఒక లీలలు అవసరం. భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని చూపించినప్పుడు యశోదామాత యొక్క వాత్సల్య ప్రేమ ఏమవుతుంది? భగవంతుడి యొక్క సర్వ ఐశ్వర్యాలు చూపించినప్పుడు యశోదామాత యొక్క వాత్సల్య ప్రేమ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి అర్థం కావాలి. యాక్చువల్గా ఒక క్షణం కోసం భగవంతుడి యొక్క సర్వ ఐశ్వర్యాలు తనలో చూపించేశారు. చూపించినటువంటి యశోదామాత వాత్సల్య ప్రేమను వదిలేసిందా? వాత్సల్య ప్రేమను వదిలేసిందా యశోదామాత? వదిలేయలేదు. సమస్త ఐశ్వర్యాల్ని చూసినప్పటికీ ఒక క్షణానికి మాత్రమే తను ఆహా ఇంత విషయం కనిపిస్తుంది ఏమిటి, కృష్ణుల్లో ఇంత ఉందా ఎంత ఉందా అని అనుకుంది. మరుక్షణం తను మర్చిపోయి కృష్ణుడు మళ్ళీ దేవాది దేవుడిగా కాకుండా తన పుత్రుడుగానే చూసింది. ఓకే, తన పుత్రుడుగానే చూసింది. అది కూడా అది కూడా ఆయనే చేస్తారు కదా, ఇప్పుడు ఆయనే చేస్తారు కదా. యోగమాయ పరీక్ష అది యశోదామాతకి. వాత్సల్య ప్రేమ డామినేట్ అయినప్పుడు భగవంతుడి యొక్క ఐశ్వర్యం కనపడదు. భగవంతుడి పట్ల ఉన్నటువంటి తనకున్నటువంటి వాత్సల్య బంధం మాత్రమే కనిపిస్తుంది. వాత్సల్య ప్రేమనే ఆమె ప్రకటిస్తుంది. అంటే భగవంతుడికి యశోదకి యశోదామాతకి మధ్య ఉన్నటువంటి బంధం ఐశ్వర్యం వల్ల కలిగినటువంటి బంధం కాదు, ప్రేమ వల్ల కలిగినటువంటి బంధం. ఓకే, అందుకని యశోదామాత కృష్ణుణ్ణి తన పుత్రుడుగానే చూసింది. ఎందుకంటే తన వాత్సల్య ప్రేమ డామినేట్ అయింది. అంటే కృష్ణుడు తన ఐశ్వర్యాన్ని ప్రకటించాడు. ఆ ప్రకటించడము అనేటువంటిది ఆ తను ఆ తను అంతలో కృష్ణుడిని పుత్రుడుగా కాకుండా భగవంతుడుగా చూడటం అనేటువంటిది మొదలు పెట్టలేదు. వాత్సల్య ప్రేమే డామినేట్ అయింది అనమాట. ఇంకా పెరిగింది. అయ్యో నా కృష్ణుడికి ఏదో భూతం వచ్చింది, నాకు కృష్ణుడికి ఏదో దెయ్యం పట్టింది, లేకపోతే ఇలా ఎందుకు కనిపిస్తుంది, ఇంకా తన ప్రేమ పెరిగిపోయింది. అయ్యో ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది. పుత్రుడికి ఏదైనా కష్టంలో ఉంటే ప్రేమ ఇంకా పెరుగుతుందండి, తల్లికి తగ్గుతుందా? పెరుగుతుంది. అదే మీ అబ్బాయి జ్వరం తగలలేదు అనుకోండి, జ్వరం తగలకుండా మంచిగా ఉన్నాడు అనుకోండి, ఒకలాగా ఉంటారు. అదే జ్వరం తగిలినప్పుడు ఇంకా ఎక్కువ కేరింగ్ చేస్తారు కదా, దగ్గరికి తీసుకుంటారు, మందులు ఇస్తారు, తల మీద తడిగుడ్డ పెడతారు. సో అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఐశ్వర్యాన్ని చూపించేసేసారో కృష్ణుడు, వెంటనే యశోదామాతకి అనిపించింది కృష్ణుడికి ఏదో దెయ్యం పట్టింది అని ఇంకా దగ్గరికి తీసుకుంది. కృష్ణుడికి ఏదో అయిపోయింది అని ఇంకా దగ్గరికి తీసుకుని ఇంకా కృష్ణుని ఇంకా ఎక్కువ ప్రేమించింది. అది పార్టీని ఒక్కొక్క దేవతతో పూజ చేపిస్తారు తర్వాత. ఎందుకంటే దెయ్యం పట్టిందేమో అంటే కృష్ణుడి మీద తనకున్నటువంటి ప్రేమ ఇంకా 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 రెట్టింపు అయిపోయింది. ఓకే, అది వాత్సల్య ప్రేమను పరీక్షించడం కోసం కృష్ణుడు చేసినటువంటి లీల అది. అలానే కృష్ణుడు తన శక్తిని ఏ విధంగా ప్రదర్శిస్తారో చూడండి. కృష్ణుడు పూతన వచ్చినప్పుడు తన శక్తి మొత్తాన్ని తన పెదాలలో చూపించారు కదండి. తన పెదాలలోనే పూతన వచ్చినప్పుడు తన శక్తి మొత్తం పెదాలలో చూపించారు. అదే తృణావర్తుడు వచ్చినప్పుడు తన శక్తి మొత్తం తన చేతుల్లో చూపించాడు. మెడకు చుట్టేశాడు చేతులు, తృణావర్తుడిని చుట్టేసి ఊపిరి ఆడకుండా చంపేశాడు. పూతనని తన పెదాలతోటి పాలు తాగుతున్నట్టు తన ప్రాణాన్ని తీసేశారు. తన శక్తిని పెదాల మీద చూపించాడు ఒకసారి, తన శక్తిని తన చేతుల్లో చూపించారు ఒకసారి. తర్వాత శకటాసురుడు వచ్చినప్పుడు తన శక్తిని ఎక్కడ చూపించారు? తన కాలు గోరులో ఇలా కాలుతోటి ఇలా టచ్ చేస్తే శకటం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? పైకి వెళ్ళిపోయింది, కింద పడిపోయింది కదా. అంటే ఒక్కొక్క సందర్భంలో కృష్ణుడు తన శక్తిని ఒక్కొక్క విధంగా ప్రకటించారు. కానీ కృష్ణుడు మన్ను తిన్నప్పుడు సమస్త ఐశ్వర్యాలని ఒకేసారి చూపించారు. సమస్త శక్తులని తన శరీరం మొత్తం చూపించేశారు కదా. అలాంటి ఒక శక్తిని చూపించినప్పుడు కూడా యశోదామాత మాత్రం తన వాత్సల్య ప్రేమను తగ్గించుకోలేదు. అందుకనే యశోదామాత యొక్క ప్రేమ అనేటువంటిది కృష్ణుడి యొక్క శక్తి వల్ల కలిగినటువంటిది కాదు, శక్తిని చూస్తే వచ్చేటువంటి శక్తి కాదు. శక్తి కంటే కూడా ఇంకా ప్రేమ భావంలోనే ఆమె ఎక్కువగా ఆనందాన్ని అనుభవించింది.
అలానే యోగమాయ ప్రభావంలో బ్రహ్మ విమోహన లీల కూడా జరిగింది. ఓకే, యశోదామాత ఈ యొక్క లీలకి, యశోదామాతతో కృష్ణుడు చేసిన లీలకి వ్యతిరేకమైనటువంటి లీల బ్రహ్మ విమోహన లీల. ఉం? అక్కడ కృష్ణుడి యొక్క శక్తిని చూసి ఈయన కృష్ణుడు కాదేమో అనుకుంది. ఇక్కడ సామాన్యంగా ఉన్నటువంటి కృష్ణుడిని చూసి బ్రహ్మ ఈయన కృష్ణుడు కాదేమో అని అనుకుంటున్నాడు. ఇద్దరికి రివర్స్ ఉంది కదండి. కృష్ణుడు సర్వశక్తుల్ని తన నోట్లోనే, తన ఉదరంలోనే చూపించేసరికి ఈయన కృష్ణుడు కాదు, ఈయన నా కొడుకు కాదు అని అనుకుంది. ఒక్కసారి నా కొడుకు ఏదో దయ్యం పట్టింది అని అనుకుంది. అంటే ఐశ్వర్య శక్తిని చూసినప్పుడు ఆమె కృష్ణుడిని అర్థం చేసుకోలేకపోయింది. కృష్ణుడిని తన ఆ, ద్విభుజ రూపంలో చిన్న పిల్లవాళ్ళనే అర్థం చేసుకోగలిగింది. కానీ బ్రహ్మదేవుడు ఒక సామాన్యమైనటువంటి బాలుళ్లాగా, కృష్ణుడు అందరు గోపబాలతో కలిసి తింటూ, కలిసి తిరుగుతూ, కలిసి ఎగురుతూ ఉంటే ఆయన ఐశ్వర్య శక్తిని చూడలేకపోయేసరికి బ్రహ్మదేవుడికి అసలు ఈయన దేవుడేనా, ఈయన కృష్ణుడేనా అని అనుకున్నారు. బ్రహ్మదేవుడు అనుకుని పరీక్షించాలి అని అనుకుని అక్కడ ఉన్నటువంటి గోపబాలుని, అక్కడ ఉన్నటువంటి గోవుల్ని అందరినీ దొంగిలించేసేసారు. ఓకే, అలా దొంగిలించినప్పుడు కృష్ణుడు తన యొక్క ఐశ్వర్యాన్ని ప్రదర్శించారు. ఎలా? తానే గోవులుగా, గోపబాలుడుగా విస్తరించడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ వచ్చి చూశాడు. మళ్ళీ వచ్చి చూసేసరికి తను విస్తరించినటువంటి గోవులు, గోపబాలుడు అందరు కనిపించారు. నిజానికి బ్రహ్మదేవుడు నిజమైన గోవుల్ని, నిజమైన గోపబాలుల్ని దొంగిలించలేదు, తీసుకువెళ్ళలేదు. భగవంతుడితో సృష్టింపబడినటువంటి మాయా గోవులని, మాయా గోపులని తీసుకెళ్లడం జరిగింది. నిజమైన గోవుల్ని నిజమైన గోపబాలుల్ని దాచిపెట్టేశారు కృష్ణుడు. అంటే మొదటి సెట్టు బ్రహ్మదేవుడు దొంగిలించుకొని తీసుకుపోయిన వాళ్ళు మాయ. మళ్ళీ తిరిగి వచ్చి చూసినప్పుడు మళ్ళీ ఉన్నారు వాళ్ళు కూడా ఇంకొక మాయ. అది రెండో సెట్టు. ఈ రెండవ సెట్టే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. ఒక సంవత్సరం పాటు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి, కృష్ణుడితో కలిసి, బలరాముడితో కలిసి ఆడుకున్నారు. ఈ రెండో సెట్టు. మూడవ సెట్టు అసలు నిజమైన సెట్టు. వాళ్ళని మాయం చేశారు కృష్ణుడు కొంతకాలానికి. అంటే యోగమాయ ఎలా పనిచేస్తుందో చూసారా? ఎంత ప్రభావం చూపిస్తుందో. ఉన్నది లేనట్లుగా చూపిస్తుంది కొద్దిసేపటికి, తర్వాత ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది మళ్ళీ కొద్దిసేపటికి. బ్రహ్మదేవుడి మీద యోగమాయ ప్రభావం ఎలా పనిచేసిందో చూడండి. చివరికి బలరాముడి మీద కూడా పనిచేసింది యోగమాయ ప్రభావం. బలరాముడు ఏమనుకుంటున్నారంటే, కృష్ణుడిలా విస్తరించి ఉన్నటువంటి ఈ గోవులు, గోపబాలురు నిజమైనటువంటి గోవులు, గోపబాలురు అనుకుని ఒక సంవత్సరం పాటు వాళ్ళతో కలిసి ఆడుకున్నారు. కానీ చివరికి డౌట్ వచ్చింది. ఆ గోపబాలురు యొక్క తల్లిదండ్రులు ఇంతకు ముందు కంటే ఎక్కువ ప్రేమగా ఉంటున్నారు ఆ గోపబాలులతోటి, మిత్రులతోటి. కృష్ణుడి యొక్క మిత్రులతోటి ఆ తల్లిదండ్రులు ఇంతకు ముందు కంటే ఎక్కువ ప్రేమను ప్రదర్శిస్తున్నారు. అప్పుడు డౌట్ వచ్చింది. ఈవెన్ ఈ ఈ ఆవులు ఉన్నాయి చూసారా, ఆవు పిల్లలు, దూడలు, దూడల మీద కూడా ఆవులు ఎక్కువగా ప్రేమను చూపిస్తున్నాయి. ఇంతకు ముందు కంటే ఎక్కువగా ప్రేమను చూపిస్తున్నాయి, ఇంతకు ముందు కంటే ఎక్కువగా పాలిస్తున్నాయి. అప్పుడు డౌట్ వచ్చింది బలరాముడికి. కృష్ణ, నువ్వేంటి నీ మీద చూపించాల్సిన ప్రేమ వాళ్ళ పిల్లల మీద చూపిస్తున్నారేంటి? నువ్వేనా ఏమన్నా వాళ్ళ పిల్లల్లా విస్తరించావా అని అప్పుడు డౌట్ వచ్చింది ఆయనకి. అంటే ఒక క్షణానికి మళ్ళీ బలరాముడికి తెలిసేలా చేసేసాడు కృష్ణుడు. నిజానికి కృష్ణుడు వాళ్ళు నిజమైన పిల్లలు కాదు, కృష్ణుడు విస్తరించి ఉన్నటువంటి వాడు. కానీ కొంత సమయానికి అర్థమయ్యేలా చేశాడు, కొంత సమయానికి అర్థం కాకుండా చేసేసాడు. అది యోగమాయ ప్రభావం. అలా పనిచేస్తుంది. అంటే మహామాయ అయినా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చూపిస్తుంది. యోగమాయ కూడా ఉన్నా కానీ కనిపించకుండా, లేకున్నా కానీ ఉన్నట్లుగా ఒక్కొక్క సందర్భంలో చూపిస్తుంది. సో ఈ విధంగా బ్రహ్మ విమోహన లీలలో కూడా అదే జరిగింది. తర్వాత దామోదర లీల, రీసెంట్ గా మనం జరుపుకున్నాం దామోదర లీల. భగవంతుడి యొక్క అచించమైనటువంటి శక్తి గురించి మనకు తెలియచేయడం కోసం, సమస్త విశ్వము తన ఉదరంలోనే ఉంది అనేటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం ఆయన రోటికి కట్టబడలేదు. ఆయన ఎన్ని తాళ్ళు తీసుకొస్తే విశ్వం మొత్తాన్ని మీరు బంధించగలరా? సమస్త విశ్వాన్ని
ఆయన తనలో అంటే తన మాయాశక్తిని ఏ విధంగా తన యోగమాయ శక్తిని ఎలా ప్రదర్శించారు అని అంటే ఎన్ని తాళ్లు పెట్టినా కానీ కట్టేయలేని విధంగా ఆయన ప్రదర్శించారు. ఆ తర్వాత విశుద్ధ భక్తులు కృష్ణుని బంధించగలరు అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేయడం కోసం ఈ యొక్క యోగమాయని చూపించడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా చూస్తే కృష్ణుడి యొక్క ప్రతి లీల కూడా మనకి యోగమాయ ప్రభావంలోనే జరిగింది. ఓకే, సో ఈ రెండు శ్లోకాలలో కూడా మనకి సంబంధ జ్ఞానము అనేటువంటిది తెలుస్తుంది. ఈ రెండు శ్లోకాల్లో కూడా మనకి సంబంధ తత్వము అనేటువంటిది తెలుస్తుంది. కృష్ణుడి యొక్క శక్తులను తెలుసుకోవడం అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవడం, కృష్ణుడి యొక్క భగవానుడి యొక్క తత్వము, నిరాకార బ్రహ్మతత్వము, భగవంతుడి యొక్క వివిధ అవతారాల తత్వము, భగవంతుడి యొక్క పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవడం కూడా సంబంధ జ్ఞానమే. సో ఈ విధంగా మొదటి రెండు శ్లోకాలలో సంబంధ జ్ఞానము మనం తెలుసుకున్నాం. మొదటి రెండు శ్లోకాలలో బ్రహ్మదేవుడు అడిగినటువంటి రెండు ప్రశ్నలకి సమాధానం కూడా మనం తెలుసుకున్నాం. ఏమిటి బ్రహ్మదేవుడు అడిగిన రెండు ప్రశ్నలు? మొదటిది, నువ్వు ఆధ్యాత్మికమై ఉండి నిన్ను భౌతికంగా ఎలా అర్థం చేసుకోవాలి. రెండవది, నీ యొక్క వివిధ శక్తులు ఎలా పనిచేస్తాయి. యోగమాయ, మహామాయ. మహామాయకి రెండు రకాలుగా పనిచేస్తుంది, విద్యాశక్తి, అవిద్యాశక్తి. విద్యాశక్తి ఉన్నది ఉన్నట్లు చూపిస్తుంది, లేనిది లేనట్లుగా చూపిస్తుంది. అవిద్యాశక్తి ఉన్నది లేనట్లు చూపిస్తుంది, లేనిది ఉన్నట్లు చూపిస్తుంది. మహామాయ అయిపోయింది. ఇక యోగమాయ. యోగమాయలో కూడా నిజాన్ని మీకు కనపడకుండా చేస్తుంది, నిజాన్ని మళ్ళీ మీకు కనపడేలా చేస్తుంది యోగమాయ ప్రభావంలో ఉన్నప్పుడు. సో ఈ విధంగా భౌతిక శక్తులు ఎలా పనిచేస్తున్నాయి, భగవంతుడి యొక్క యోగమాయ శక్తి ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయం మనకి ఈ రెండు శ్లోకాల్లో మనకి తెలుస్తుంది. ఓకే, ఇంకా చతుశ్లోకి భాగవతంలో ఇంకా రెండు శ్లోకాలు ఉన్నాయి. సంబంధ తత్వం అయిపోయింది, ప్రయోజన తత్వము, అవిధేయ తత్వము, ఈ రెండిటి గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాము మిగిలినటువంటి రెండు శ్లోకాలలో. ఆ రెండు శ్లోకాలలో బ్రహ్మదేవుడు అడిగినటువంటి ఇంకొక రెండు ప్రశ్నలకు కూడా మనం సమాధానం తెలుసుకుంటాం. ఏమిటి? ఈ శక్తుల సంబంధంలో నువ్వు ఎలా లీలలు చేస్తున్నావు. నాలుగవ ప్రశ్న ఏంటి? నేను యోగమాయ ప్రభావంలో అంటే నువ్వు నీకు సేవ అంటే బ్రహ్మదేవుడు అడుగుతాడు కదా, నేను నీకు సేవ చేయబోతున్నాను, ఈ సేవ కారణంగా నాకు వచ్చేటువంటి మిథ్యాగర్వాన్ని నుంచి నన్ను ఎలా రక్షిస్తావు అనేటువంటిది ఆయన అడిగినటువంటి నాలుగో ప్రశ్న. దాని సమాధానంగా మనకి సాధన భక్తి గురించి చెప్తారు నాలుగవ శ్లోకంలో. చతుశ్లోకి భాగవతంలో నాలుగవ శ్లోకంలో సాధన భక్తి చెప్తారు. సాధన భక్తి అంటే ఏంటంటే అవిధేయ తత్వం. సాధన భక్తి అంటే అవిధేయ తత్వం. ఓకే, సో అవిధేయ తత్వం గురించి, ప్రయోజన తత్వం గురించి మిగిలిన రెండు శ్లోకాల్లో మనం తెలుసుకుందాం. అలానే బ్రహ్మదేవుడు అనేటువంటి రెండు ప్రశ్నలకు కూడా మనము సమాధానం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 పావనేభ్యో హరే హరే, హరే కృష్ణ హరే హరే రామ కృష్ణ హరే కృష్ణ రామ కృష్ణ రామ హరే రామ హరే 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 రామ హరే రామ 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 హరే